మాది నల్గొండ జిల్లా అండి. మాది నాకు శాలిగౌరవరం మండలం మాది. మాకు సామేల్ ఎమ్మెల్యే వస్తాడు, మందుల సామేల్ మాకు ఎమ్మెల్యే. మేము అందరం కలిసి మాకు ఊరి పోయి ఆయన ఓట్లు వేసి ఆయన గెలిపించినందుకు వీళ్ళ బలం మేము ఎమ్మెల్యేల బలం ఉంటుంది మాకు. ఆయన బలం ఉంటేనే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు. ఊరికే ముఖ్యమంత్రి కాలే కదా. మా ఎమ్మెల్యే ఆయన మంచి వ్యక్తి సామేల్. అసలు ఆ సామేల్ మంచి వ్యక్తి కాబట్టి మేము ఆయన నమ్ముకొని మేము ఆడ ఊరికి పోయి ఓట్లు వేసి వచ్చినాం. ఓట్లు వేసి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేల బలగం చూసే వేముల వీరేశ్వర నగరికల్ నియోజకవర్గం ఆయన మా ఊరు పక్కనే. మీ ఎమ్మెల్యేలు మా అందరం కోరుకొని ఎమ్మెల్యేలను కోరుకొని ఓట్లు వేసి ఈయనకు సీఎంకు ఈయనకు సపోర్ట్ ఉంటుందని మేము కోరుకొని వేస్తే వీడికి వచ్చి మా పేదల ఇంట్లో మీ 30 ఏళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి పేదల ఇంట్లో గూల కొడతామని అంటే మేము ఎక్కడ పోవాలి సార్ ఇప్పుడు హఠాత్తున? ఇప్పుడు మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఆడికి పోయినాం చూసినాం మొన్న. ఎంత వరస్ట్గా ఉన్నాయంటే అందులో ఉండి ఒక్కడు కూడా సంసారం చేసేటోళ్ళు ఉండరు. మన సొంత ఇక్కడ సొంతం ఇల్లు ఉండి ఇక్కడ సొంతం ఇల్లు కట్టుకొని ఉండి ఆడికి పోయి ఉండాలంటే పోయి ఒక్క సెల్ఫ్ లేదు. అయినా ఈయన ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేది ఈయన సొంతంగా కట్టి మంచిగా నీరు చేసి యాన్నో కాడ మాకు కట్టిస్తే ఇస్తా అంటే మేము పోతాం. ఏం లేదు వాళ్ళు మాకు ఉపాధి దొరకదు అక్కడ. ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్లో కాడికి పోతే మేము బతకలేము, అక్కడ ఉండలేము. మాకు అన్నిటికీ అనుకూలంగా ఉంటుందనే ఊర్లో పొలం అమ్ముకొని తీసుకొచ్చుకొని ఇక్కడ పైసలు ఇలా పోసినాం. ఇలా పోసి ఇక్కడ కట్టుకున్నాం. 30 లక్షలు అయినాయి దీనికి. ల్యాండ్ కాస్ట్లో ఒక 20 లక్షలు అయింది. ఇవన్నీ కొనుక్కొని మేము పెట్టుకొని ఈ నల్లా కలెక్షన్లు, 3 డ్రైనేజ్ లైను, ఈ కరెంటు స్తంభాలు, ఆ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం భూమి. అవన్నీ ప్రభుత్వాలనే అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మేము కొనుక్కున్నాం ఇవన్నీ. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని బతలాడుకొని అయ్యి అప్ప అనుకొని ఈ డ్రైనేజ్ కల్పించుకున్నాం, ఈ కరెంటు కల్పించుకున్నాం, అన్ని చేయించుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటే మేము ఎక్కడ పోతాం సార్? మేము ఉండేది గరీబ్ వాళ్ళం. మేము గుద్దలు వలిసి మేము అక్కడిక్కడ మేము తిరగాం. మేము పని చేసుకుంటేనే బతుకుతాం. అలాంటిది మమ్మల్ని ఈ నుంచి కాల్ చేసి వెళ్ళిపోమంటే మేము హఠాత్తు మేము ఎక్కడ పోతాం? మేము మమ్మల్ని చంపినా ఏం బాగలేదు కానీ మా ఇంట్లోనే మేము దస్తాం. అప్పుడు కానీ ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. మేమైతే అస్సలు వెళ్ళాం ఇళ్ళ నుంచి. మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. మా ఇంట్లో మేమే ఉంటాం. మీకు కావాలని అంత నచ్చి మేము అంత మాకు మంచిగా ఉండాలని మేము కట్టుకున్నాం. అలాంటిది మేము వెళ్ళమంటే మేము వెళ్ళామండి.